ఎందుకు బతుకుతున్నామో ఎక్కడికెళ్లాలో తెలియక నా అంటూ ఎవరూ లేక సమాజ ఆదరణకు నోచుకోక అర్ధాకలి కడుపులతో కొంగుబాటుకు లోనై అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్న అనాథులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అలా కుటుంబానికి దూరమైన ఓ అభాగ్యుడు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకోవడంతో పునర్జన్మ పొందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ జియాగూడ పరిసర ప్రాంతంలో ఎవరూ లేక ఒంటరివాడై తిరుగుతున్న ఓ అభాగ్యుణ్ణి గుర్తించిన కల్సుంపురా పోలీసులు పై అధికారుల సూచనలతో చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. మేము కుల్సుంపుర పిఎస్ నుంచి వచ్చాము. యాక్చువల్గా జియాగూడ ఏరియాలో ఇతను అన్నోన్ పర్సన్ లాగా తిరుగుతూ రోడ్డు మీద పడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే మా పోలీస్ వాళ్ళు గుర్తించి పిఎస్కి తేవడం జరిగింది 2 days బ్యాక్. అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తే నిర్మల్ అదిదని చెప్తున్నాడు ఇతను, కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవి చెప్తలేడు. కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి కాల్ చేసి అక్కడ కూడా ఏ హింట్ దొరకలేదు. మా ఇన్స్పెక్టర్ పేరు రాములు సార్, కన్సర్న్ ఎస్ఐస్ భాస్కర్ సార్ ద్వారా అమ్మా నాన్న ఆశ్రమంకి రావడం జరిగింది. ఈరోజు రక్షణాలయానికి తీసుకువచ్చిన అనంతరం ఆశ్రమ వైద్యశాలలో తలకు తగిలిన గాయానికి డ్రెస్సింగ్ చేసి చికిత్స అందించారు వైద్యులు. తన సొంత ఊరు నిర్మల్ అని చెబుతున్న ఈ వ్యక్తి సంబంధీకులెవరైనా ఉంటే రక్షణాలయానికి వచ్చి తీసుకుని వెళ్లమని అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటోంది.